ప్రైజ్ లార్డ్. ఈ దినం కొరకు దేవుని వాగ్దానము, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన భాగము 7వ వచనం. అపాయము అనేటటువంటిది అనేక రీతులుగా అపాయం ఎదుర్కొంటూ ఉంటాం. మొదటిగా అనేక పర్యాయాలు మనం ఎదుర్కొనేటటువంటి అపాయాలు మన ఆవేశం ద్వారా వస్తూ ఉంటాయి. ఆవేశాన్ని తగ్గించుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు అనేక అపాయాల నుంచి తప్పించబడి భద్రపరచబడి ఉంటారు. ఉదాహరణకి కొన్నిసార్లు మన ఎడల ఎవరైనా తప్పిదం చేసినప్పుడు మనం తిరిగి ఆవేశపడినప్పుడు అపాయం పొంచి ఉండొచ్చు. అలా కాకుండా మనం తగ్గించుకుంటే, అలాగే మన ఎడల ఎవరైనా దుర్భాషలాడినప్పుడు, మన ఎడల ఎవరైనా చెడుగా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి వ్యక్తుల మీద ఆవేశం అనేటటువంటిది వస్తుంది. అలాంటి ఆవేశాన్ని తగ్గించుకున్నప్పుడు అపాయాల నుంచి మనము దూరంగా ఉంటాము. అది ఒక రకమైనటువంటి అపాయాలు. 2, శత్రువు ప్రతి సందర్భంలో మన యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటాడు. మనలను ఇరికించాలి అనేటటువంటి విధానంలో అనేక అపాయాలను సృష్టిస్తూ ఉంటారు. 3వది, సాతాను కూడా అపాయాలను తీసుకొస్తూ ఉంటారు. యోబు జీవితంలో దేవుని యొక్క పర్మిషన్ కోరి యోబు చుట్టూ అపాయాలను సృష్టించి యోబును ఒంటరిగా చేసినటువంటి విధానం. వాటన్నిటిలో నుండి కాపాడబడకుండా వాటిని ఫేస్ చేసినప్పటికీ చివరికి రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు యోబును దర్శించినటువంటి విధానం చూస్తాం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఆ అపాయాలన్నిటిలో యెహోవాయే నన్ను కాపాడేటటువంటి దేవుడు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను వీటి ద్వారా వచ్చేటటువంటి అపాయాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కాపాడేటటువంటిది ఎవరైతే కునుకకుండా నిద్రపోకుండా నన్ను కాపాడుతూ ఉంటారో వాని వలన, అనగా ఆ ప్రభువు వలన నేను కాపాడబడుతూ ఉంటాను అనేటటువంటిది కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. తప్పిదాల ద్వారా కూడా దావీదు తన యొక్క ఆ పరిస్థితిలో ఆ అపాయము దావీదుకు చాలా చేదు అపాయం. తన చుట్టూ ఉన్నటువంటి సైన్యం దావీదు మీదకి రాళ్ళు రువ్వేటటువంటి పరిస్థితి. తన చుట్టూ తనతో ఉన్నటువంటి, తనతో పోరాడినటువంటి తన యొక్క అభిమానులైనటువంటి వారందరూ రాళ్ళు రువ్వేటటువంటి పరిస్థితి. ఆ అపాయము నుంచి తప్పించబడటానికి దావీదు దేవుని సన్నిధిలో, అనగా దేవుని ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగినప్పుడు ఆ అపాయము నుంచి తప్పించబడి రక్షించబడినటువంటి సంఘటన చూస్తూ ఉంటాం. కనుక ప్రతి అపాయము అనేటటువంటిది దాని యొక్క విరుగుడు ఖచ్చితంగా యేసయ్య మనకి అనుగ్రహించేటటువంటి వారై ఉన్నారు. కనుక అపాయము మన జీవితాల్లో వచ్చినప్పుడు దాని గురించి ఆందోళన చెందకుండా ముందు మనలను మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే అపాయము నుంచి దేవుడు మనలను తప్పించి రక్షించేటటువంటి దేవుడై ఉన్నాడు. అట్టి కృప మనందరికీ యేసయ్య నామం పేరట కలుగును గాక. ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. ఆపదలు అపాయాలు అనేకములున్నాయి, లెక్కకు మించినటువంటి యేసయ్య మీ నామం పేరిట
నా జీవితంలో, మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అపాయము యేసయ్య మీ నామం పేరిట తప్పించబడును గాక. యేసయ్య మీ నామం పేరిట ప్రతి అపాయము నుండి మీ కాపుదల యేసయ్య మీ నామం పేరిట ఉండును గాక. ఈ కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యోబు లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో, దావీదు లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారి జీవితాల్లో ఏది ఏమైనప్పటికీ స్వతహాగా కొని తెచ్చుకున్నటువంటివి, దావీదులాగా తప్పిదము చేసి తెచ్చుకున్నటువంటివి, యోబు వలె నీతిమంతులుగా ఉండి తెచ్చుకున్నటువంటివి, అవి ఏ ఆపదలైనా యేసయ్య మీ నామం పేరిట ప్రతి అపాయము నుంచి మేమందరము తప్పించబడి నీ కృపలో భద్రపరచబడినట్లు కనికరించి నడిపించమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి.